హలో పిల్లలు, మనము నెంబర్ డ్రాయింగ్ చేద్దాం. నెంబర్ 11 రాసిన తర్వాతన నెంబర్ 3 రైట్ సైడ్ డ్రా చేయండి. అలాగే రివర్స్లో నెంబర్ 3 లెఫ్ట్ సైడ్, అలాగనే పైన తర్వాత కిందన స్లీపింగ్ లైన్ డ్రా చేసి 3 స్లీపింగ్ లైన్స్ కొంచెం స్లాంటింగ్గా డ్రా చేసి మళ్ళీ పక్కన నెంబర్ 11 డ్రా చేయండి. అలాగనే తర్వాత రైట్ సైడ్ నెంబర్ 3 డ్రా చేయండి. లెఫ్ట్ సైడ్ రివర్స్లో పైన ఒక 3, లెఫ్ట్ సైడ్ ఒక రివర్స్లోని ఒక 3 డ్రా చేయండి. చాలా సింపుల్గా మనకి ట్రీ అయితే వచ్చింది కదా నెంబర్స్ తోటి. మనం ఇన్సైడ్ 2 ఐస్, నేను కార్టూన్ పిక్చర్లో డ్రా చేస్తున్నాను కాబట్టి ఇన్సైడ్ 2 ఐస్ డ్రా చేశాను. ఆ 2 ఐస్ని నేను బ్లాక్ స్కెచ్ తోటే, మార్కర్ తోటే ఫిల్ చేస్తున్నాను. మీ చాయిస్, మీరు ఐస్ డ్రా చేస్తే చేయండి, లేదు అంటే మానేసినా పర్వాలేదు. నేను మౌత్ కూడా పెట్టాను. అలాగనే ఇప్పుడు నేను బ్రష్ పెన్స్ యూస్ చేస్తున్నాను. ట్రీకి నేను లైట్ గ్రీన్ కలర్ వేస్తున్నాను. మీ చాయిస్, మీరు స్కెచ్ పెన్స్ కానీ, కలర్ పెన్సిల్స్ కానీ, క్రయాన్స్ కానీ, వాటర్ కలర్స్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చును. నేను బ్రష్ పెన్స్ యూస్ చేస్తున్నాను. చూసారా, చాలా సింపుల్గా నెంబర్స్ తోటి మీకు ట్రీ వేయడం ఈజీగా వచ్చేసింది కదా. నేను పక్క ట్రీకి కూడా సేమ్ గ్రీన్ కలర్ వేస్తున్నాను. చాలా ఈజీగా నేను చాలా రకాల పిక్చర్స్ చాలా ఈజీగా నేర్పిస్తాను. మీరు చాలా సింపుల్గా చక్కగా డ్రా చేసుకోవచ్చును. ముందుగా మీరు ఒక పేపర్ మీద ఈ పిక్చర్ని డ్రా చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ పెడితే నేను మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. నేను ట్రంక్కి బ్రౌన్ కలర్ వేసాను, అలానే పక్కదానికి కూడా బ్రౌన్ కలర్ వేస్తున్నాను. నేను కొంచెం ల్యాండ్ ఉన్నట్టు, కొంచెం గ్రాస్ తోటి ఉన్నట్టుగాను వేద్దాము అనేసి కొంత ప్లేస్ నేను బ్రౌన్ కలర్ వేస్తున్నాను. అలానే కొంచెం ప్లేస్ గ్రీన్ కలర్ ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను బ్రౌన్ కలర్ ఫిల్ చేశాను కదా, దానికి పైన దానికి కూడా లైన్కి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వేసి మళ్ళీ రైట్ సైడ్ కూడా బ్రౌన్ కలర్ వేస్తున్నాను. కొంచెం బ్రౌన్ కలర్ వేసి ఆ తర్వాత నేను గ్రీన్ కలర్ వేస్తున్నాను. అంటే కొంచెం గ్రాస్ ఉన్నట్టు, కొంచెం మట్టి ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా, అందుకని. చూసారా, చాలా ఈజీగా వచ్చేసింది కదా. ఇప్పుడు కిందనంతా నేను పూర్తిగా గ్రీన్ కలరే ఫిల్ చేసేస్తున్నాను. మీరు వాటర్ కలర్స్తో చేయాలి అనుకుంటే వాటర్ కలర్స్తో చేయండి, లేదు క్రయాన్స్తో చేయాలి అన్నా కూడా క్రయాన్స్తో కూడా చేసుకోవచ్చును. చూసారు కదా పిల్లలు, నేను చాలా ఈజీగా నెంబర్స్ తోటి, షేప్స్ తోటి, ఆల్ఫాబెట్స్ తోటి చాలా పిక్చర్స్ చెప్తాను. కార్టూన్స్ కూడా నేను నెంబర్స్ తోటి, షేప్స్ తోటి, అలాగే ఆల్ఫాబెట్స్ తోటి చెప్తాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, చూసిన వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఇప్పుడు క్లౌడ్స్ కోసము బ్లూ కలర్ వేస్తున్నాను. క్లౌడ్ నేను డైరెక్ట్గా స్కెచ్తో వేయకుండా డైరెక్ట్గా మా బ్రష్ పెన్ తోటే వేస్తున్నాను. నేను 2 క్లౌడ్స్ వేసి క్లౌడ్స్కి మాత్రమే నేను కలర్ ఫిల్ చేశాను. మొత్తం అంతా కలర్ ఫిల్ చేయటం లేదు, క్లౌడ్కి